హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరెక్క వంటిల్లు. ఈరోజు మన హరెక్క వంటిల్లో ఒక మంచి రైస్ ఐటమ్స్ అండి. 2 రకాలు మీకు చూపిస్తాను. దేని వెరైటీ దానికే ఉంటుంది. ముందుగా హై ప్రోటీన్ రైస్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చూడండి, దీనికి కావాల్సిన ముందుగా నేను పన్నీర్ తీసుకున్నానండి. కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది గరం మసాలా, ఇది సోంపు అండి. సోంపు పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా బటర్, టమాటా ముక్కలు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పెరుగు. చూడండి, రైస్ నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాను అనమాట. తొందరగా అయిపోతుందని చెప్పనని. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒక బాండీ తీసుకుందామండి. స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందామండి. చూడండి, బటర్ వేసుకుందాం ముందు. ఈ బటర్ కొద్దిగా కరగాలండి. ఇప్పుడు దీంట్లోకి చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. చూడండి, ఇది కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. చూడండి, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్నాను. ఇది కొద్దిగా ఇట్లా పచ్చిమిరపకాయ మెత్తపడంగానే టమాటా ముక్కలు వేసేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను నేను. ఇవన్నీ చక్కగా కొద్దిసేపు మగ్గాలండి. బయట చేసే బిర్యానీలు, రోడ్డు మేట్లు, పక్కన ఉండే బండ్ల మీద ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ తినే బదులు చక్కగా వెరైటీగా ఇంట్లోనే మనం రైస్ ఐటమ్స్ ఏవైనా తయారు చేసుకోవచ్చు అండి. అల్లం చిన్నపాయల పేస్ట్ నేను ఇంట్లోనే చక్కగా ఫ్రెష్గా వేసుకున్నాను. అంతా ఒక్కసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి. మనం ఉప్పు వేస్తే ఏంటంటే చక్కగా తొందరగా మెత్తపడిపోతుంది. టమాటా కానీ ఉల్లిపాయ కానీ అంతా తొందరగా మెత్తపడిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక్కసారి అంతా కలిపేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నామండి. మీరు ఈ బటర్కి తగిన చక్కగా నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. దేని టేస్ట్ దానికే ఉంటుంది. దీంట్లోకి చూడండి, కొద్దిగా సోంపు పౌడర్ ఉంది కదా, ఇది కొద్దిగా వేసుకున్నాం. అలాగే గరం మసాలా, ఇవన్నీ ఇంకొకసారి కలిపేసుకున్నాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు దీని మీద 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాను. చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం ఇట్లా. ఇప్పుడు ఒక్కసారి చూద్దామండి. చూడండి, అన్ని చక్కగా మగ్గిపోయినాయి. దీంట్లోకి చూడండి 1 కప్పు పెరుగు వేసేస్తున్నాం. దీంట్లోకి కారం వేసుకున్నాం. ఇదంతా ఒక్కసారి కలిపేసుకున్నామండి. ఇది కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కలు వేసుకున్నాం.
అంతా చక్కగా ఇట్లా కలిపేసుకున్నాం. మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఉంచుదామండి. ఆ పన్నీర్ ముక్క అనేది మెత్తబడిపోతుంది. చూడండి, ఒక్కసారి ఆయిల్ అంతా పైకి వచ్చి చక్కగా, అంటే కూర ముక్కలు కానీ పన్నీరు, చూడండి పన్నీరు అంతా చక్కగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని రైస్లో కలిపేసుకోవడమేనండి. మీకు చక్కగా బాండి పెద్దగా ఉంటే కనుక రైస్ దీంట్లో వేసేసి 2 నిమిషాలు దాన్ని కూడా ఇట్లా ఫ్రై చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా చక్కగా దీంట్లోకి ఈ బౌల్లోకి వేసేసుకుందామండి. ఇప్పుడు చక్కగా అంతా కలిపేసుకున్నాం. అయిపోయిందండి కలపటము. ఇప్పుడు చక్కగా ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎంత మంచి వాసన వస్తుందండి. నిజంగా చాలా చాలా బాగుందండి. ఈ పన్నీర్ కానీ, ఇందులో వేసిన మసాలా కానీ, ఈ ఫ్లేవర్స్ అన్నీ అసలు రైస్లో కలిసి చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.